మమ్మీ ఇక్కడ డాడీ చీమల పౌడర్ పెట్టాడంటే నువ్వేమన్నా చూసావా? చూసావా, చీమలకు కూడా పౌడర్ కొన్నాడు మీ డాడీ. నాకు ఒక స్టిక్కర్ ప్యాకెట్ కూడా కొనమంటే కొండు. ఎవరు? ఎవరు? మమ్మీ చూడు మమ్మీ, ఎవరో డోర్ కొడుతూ ఏడుస్తున్నారు. అదిగో. అది డోర్ నాక్ సౌండ్ కాదే, నువ్వు కొట్టే మేక్ సౌండ్. చందు, మమ్మీ బయట క్లీన్ చేసేసాను, కొంచెం ముగ్గు పెట్టాయమ్మా. ఇప్పుడా? వెల్కమ్ 26, గుడ్ బై 25 అని రాసేసే. A few moments later. అవును మరి, ఇవిడు గారు గుడ్ బై చెప్తున్నా కానీ 25 వెళ్ళదు, వెల్కమ్ చెప్తున్నా కానీ 26 రాదు. మమ్మీ నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వాయిస్ ఏంటి మమ్మీ అక్కడ అనిపిస్తుంది? అక్కడ ఏమని విన్నా? ఏ పినాయిలే యాసిడ్. ఏమైంది మమ్మీ? రావట్లేదు నాన్న. వచ్చేసారా మమ్మీ? కదా, ఇందాకటి నుంచి అక్కడ ఉంటే ఏం చేస్తున్నావు? మమ్మీ నాకు అన్నిటికన్నా తెలుగులోనే తక్కువ మార్క్స్ వచ్చింది. అవునా, మన మదర్ టంగ్ తెలుగులోనే తక్కువ మార్క్స్ వస్తాయలా? నాకైతే 100కి 100 మార్క్స్ వచ్చాయి తెలుసా? హా, తెలుగులో పద్యాలు, కథలు, వాక్యాలు అన్ని టకటక చెప్పేసేదాన్ని. అయితే నాకు ఒకసారి సందులో ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అయినా వేళకి వెళ్ళి ఫీజులు కట్టడం ఎందుకు? వెళ్ళి టీచర్ అడుగు. చందు, ఆ మమ్మీ టిఫిన్ ఏం చేయమంట? చపాతీ చికెన్ కర్రీ చేయమని. ఏంటి? చపాతీ చికెన్ కర్రీ. వినిపించట్లేదు. చపాతీ చికెన్ కర్రీ మమ్మీ. ఏంటో వినిపించట్లేదు చందు. ఏదో ఒకటి చేయ మమ్మీ. సరే అయితే ఉప్మా చేస్తాను. అంతలా గొంతు చించుకుని అరిస్తే వినిపించలేదు, కానీ నాలో నేను మాట్లాడుకుంటే మాత్రం కిచెన్ వరకు వినిపించిందా? ఏంటో. మమ్మీ బట్టలు ఎక్కడ పెట్టను మమ్మీ? కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా మమ్మీ. బట్టలు తెచ్చిన నెత్తి మీద పెట్టమ్మా. టైం 10 అవుతుంది, ఇంకా లేవా? అప్పుడే పదా, టైం 7 కదా అవుతుంది, 10 అవుతుందని చెప్తుంది ఏంటి? ఎప్పుడు ఇంతే. చందు, భోంచేద్దాం రామా. నాకు ఇంకా ఆకలేయట్లేదు మమ్మీ. టైం 2 అవుతుంది, ఇంకెప్పుడు తింటా? టైం 12:30 కదా అవుతుంది, ఇప్పుడు గారికి 2 అవుతుందంట. చందు, టైం ఎంత అవుతుంది? కార్తీక దీపం సీరియల్ చూడాలి. ఎప్పుడు టైం అబద్ధం చెప్తావు కదా, ఇప్పుడు ఇస్తావు చూడు. టైం 5 అవుతుంది మమ్మీ. 5? ఇంకా 5 ఏంటే? ఎందుకు కొట్టు మమ్మీ? టైం కూడా చూడడం రావట్లేదు, 40,000 ఫీజులు కడుతున్నావు. పెళ్లి చేసేస్తే గొడవ వదిలిపోద్ది. ఇప్పుడు అమ్మింటి గారు సాగినట్టు రేపు పొద్దున్న అత్తింటి గారు సాగదు. मम्मी रील చూడు. लेकिन एक सेकंड
ये क्या है? కొంచెం నవ్వచ్చు కదా మమ్మీ. ఏమైంది మమ్మీ, ఎందుకంటే డల్గా ఉన్నావు? ఏంటో చందు, నిన్ను కంట్రోల్ పెట్టాలో మీ డాడీని కంట్రోల్ పెట్టాలో నా హెల్త్ కంట్రోల్లో పెట్టుకోవాలో అసలు అర్థమే కావట్లేదు. ముందు నీ నోటిని కంట్రోల్లో పెట్టుకో మమ్మీ, ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయి. అక్క, ఇప్పటి నుంచి నో షుగర్స్, నో జంక్ ఫుడ్, ఓన్లీ డైట్. ₹1 ఇచ్చినా ఎవరు టెంప్ట్ చేయలేరు అక్క నన్ను. అక్క ఉండక్క, తర్వాత ఫోన్ చేస్తా నీకు. ఓహో, అయితే నువ్వు తినవన్నమాట. సరే అయితే వెళ్తున్నాను. Bye. తమ్ముడు జోక్ చేశారా? తమ్ముడు ఇది నీకు, ఇది నాకు. సరేలే, ఇది నీకు, ఇది నాకు. తమ్ముడు హెల్ప్ చేయొచ్చు కదరా. పోతాను, బిజీగా ఉన్నాను. బిజీ అంటే బిజీ, ఎప్పుడే హెల్ప్ చేయమన్నా బిజీ అంటాడు. బండి వేసుకుని ఊరి మీద తిరగడానికి, ట్రిప్స్ కి పోవడానికి మాత్రం ఇటు బిజీ కాదు. అది చేసి వెళ్ళిపోయినట్టున్నా, కొన్ని వాటర్ తాక. ఏమైంది? बाय बाय टाटा गुड बाय गया. మమ్మీ తలనొప్పి ఉంది, మసాజ్ చేయవా? ఆహా, తలనొప్పి వచ్చి తలనొప్పి తగ్గడానికి మసాజ్ చేస్తుంటే ఏమన్నా ఉందా కిక్? చందు కొంచెం గిన్నెలు తోమిపెట్టమ్మా, చాలా పని ఉంది ఇంట్లో. హా మమ్మీ, వస్తున్నా 2 minutes. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. 24 గంటల ఫోనే పట్టుకుని కూర్చుంటది. 2 నిమిషాల్లో వస్తుందంట, 2 నిమిషాల్లో. ఈ లోపు నా పని అయిపోతది. ఏంటో మా మమ్మీ వచ్చే వరకు కూడా ఆగుతా. చందు కొంచెం బట్టలు మడతెట్టమ్మా, చాలా పని ఉంది నాకు. హా మమ్మీ, వస్తున్నా. నీ సీన్ బాగుంటుంది, జస్ట్ 1 minute. పొద్దస్తమాను ఫోను ఫోను లేదా టీవీ. ఇదిగో వస్తాను అదిగో వస్తాను అన్నవే గాని ఏ రోజు ఏ పని చేసింది లేదు. 1 minute లో వస్తానన్నాను కదా, అయినా మా మమ్మీ పని చేసుకుంటూ నన్ను తిట్టుకుంటుంది ఏంటి? చందు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. హా మమ్మీ, చెప్పులు వేసుకుని వెళ్తున్నాను. కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు నేను ఒక్కదాన్ని అన్నాను. ఏ పని చెప్పినా నేనే చేసుకోవాలి. చెప్పులు వేసుకునే గ్యాప్ కూడా ఇవ్వా. సూపర్ ఉమెన్, జెట్ స్పీడ్.